ఏపీ పాలిసెట్ రిజల్ట్స్‌లో ర్యాంక్ కార్డ్ గూడా డౌన్‌లోడ్ చేసుకొనుంటారు. చాలా మంది క్వాలిఫై అయ్యారు. దానికి సంబంధించిన వీడియోలు ఇంతవరకు మనం మాట్లాడుకున్నాము. అందులో అప్‌లోడ్ చేయడం జరిగింది. సో, చూడని వాళ్ళు చూడండమ్మా. ఐ కార్డ్‌లో గాని, ఇన్ కార్డ్‌లో గాని ఉంటాయి. అయితే ఇక్కడేంటంటే చాలామంది అడుగుతా ఉన్నారు. ఇప్పుడు కౌన్సెలింగు షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత కౌన్సెలింగ్‌కెళ్తాం గదా! బెస్ట్ కాలేజెస్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని జెప్పేసి చాలామంది గూడా అడుగుతా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ రోజున స్టూడెంట్స్ ఎంక్వైరీలు చేసుకోకుండా, ఎవరిని కూడా కనుక్కోకుండా వెళ్ళట్లేదు. దానికి తోడు ఇంకొకటి అడ్మిషన్స్ కోసం క్యాంపెయిన్‌లు నిర్వహించి ఫ్యాకల్టీ అయినా గానివ్వండి, పీఆర్ఓలైనా గానివ్వండి, వచ్చి ఇంటింటికి పిల్లవాడిని గాని, అమ్మాయిని గాని వచ్చేసరికి కన్విన్స్ చేసి వాళ్ళ సర్టిఫికెట్లు పెట్టుకొని కౌన్సెలింగ్‌కి తీసుకెళ్ళి డబ్బులు 3000 ఏమో ఇస్తారు నాకు తెలిసి మామూలుగా. ఇప్పుడు ఇస్తున్నారో లేదో నాకు తెలీదు. మళ్ళీ మధ్యలో వాళ్ళు ఏమైనా దొబ్బితే మనం చేసేది ఏం లేదు గానీ ఫ్యాకల్టీకి అయినా గానివ్వండి, పీఆర్ఓకైనా గానివ్వండి, వాళ్ళ రికమెండేషన్ ద్వారా ఇక కౌన్సెలింగ్ తీసుకెళ్ళటం, ఆ ఖర్చంతా ఆళ్ళు పెట్టుకోవడం, బస్సులు పెట్టడం ఇదంతా చేస్తారు. అయితే ఇప్పుడు వచ్చేసరికి అందుట్లో బెస్ట్ కాలేజ్ అని మనకెలా తెలుస్తది? ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అని జెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇక్కడ 2 పద్ధతులున్నాయి చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఇక మీరు డిప్లొమా కాబట్టి జాయిన్ అవ్వబోతున్నారు కాబట్టి డిప్లొమా ఛానెల్ ఉంటది. దాంట్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ ఉంటది. ఈ వీడియోకి ఒకవైపు ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే ఇప్పుడు కాలేజీ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ జిల్లా అని గాదు, ఆ జిల్లా అని గాదు, ఎక్కడ పడితే అక్కడ ఒక చోట నుంచి ఒక చోటకెళ్తారు. అయితే ఏపీ వ్యాప్తంగా చాలా డిప్లొమా కాలేజెస్ ఉన్నాయి. అందుట్లో గవర్నమెంట్ డిప్లొమా కాలేజెస్ ఉన్నాయి. ప్రైవేట్ డిప్లొమా కాలేజెస్ ఉన్నాయన్నమాట. మొదటి పద్ధతిలో ఈ ఫ్యాకల్టీ గానివ్వండి, పీఆర్ఓలు గాని వస్తారు. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఆ జిల్లాలో, ఆ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ ఏరియా ఉంది. ఒక ఎక్స్ విలేజు. అక్కడ 2, 3 పాలిటెక్నిక్ కాలేజీలుంటే వాళ్ళకి తెలిసిపోతది. పలానా కాలేజీ బాగలేదు అని చెప్పేసి స్టూడెంట్స్ చెప్తా ఉంటారు. సో, ఆ బ్యాడ్ పబ్లిసిటీ ఉండటం వల్ల ఫ్యాకల్టీ వచ్చినా, పీఆర్ఓలొచ్చినా ఎవరో కూడా జాయిన్ అవ్వడానికి ఇష్టపడరు. ఓకేనా? సో, ఏదో నెగెటివ్ ఉంటేనే చెప్తారు గదా! ఇక కొన్ని కాలేజీల్లో ఈ మంచి కాలేజీ అని చెప్పేసి స్టూడెంట్స్ చెప్తారు. ఇక్కడ మంచి కాలేజా కాదా తెలుసుకోవాలంటే మీకు కొన్ని కాలేజీలుంటాయి. ఇప్పుడు కౌన్సెలింగ్‌కెళ్తేనేమో ర్యాంకును బట్టి ఏదో ఒక కాలేజీలో వస్తది గదా! మరి ఆ కాలేజీ మీకు తెలియదనుకోండి. అప్పుడు మీరు ఇబ్బంది పడతారు గదా! అయితే మొదటి పద్ధతుల్లో వచ్చేసరికి ఎంక్వైరీ పద్ధతి ఏదైతే ఉందో అది అక్కడికెళ్లి చేసుకున్నా కూడా చెప్పరు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే వెబ్‌సైట్‌లో చూస్తా ఉంటారు. రెండో పద్ధతుల్లో వెబ్‌సైట్ ద్వారా చూస్తారు. రెండో పద్ధతి వచ్చేసరికి ఈ పాలిసెట్ వెబ్‌సైట్ ఏదైతే ఉంటదో దాంట్లోకెళ్ళి ఈ కాలేజెస్ అన్నిటికి రికగ్నిషన్ ఉందని జెప్పేసి కొన్ని లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఇస్తారు. గవర్నమెంట్ అయినా గాని, ప్రైవేట్ అయినా కానివ్వండి. మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు గూడా అందుట్లో వెబ్ కౌన్సెలింగ్‌లో అందుట్లో లిస్ట్ వస్తది. అందుట్లో ఆ లిస్ట్ కాకుండా మీకో లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఉంటది గదా! దాంట్లోకెళ్ళి చూసుకుంటే పలానా కాలేజీకొచ్చేసరికి గ్రేడ్‌లుంటాయండి. దాని ప్రకారం చూసుకోవచ్చు. ఇక అక్కడ గూడా ఎట్లా పడితే అట్లా ఇచ్చారు అనుకుంటే మాత్రం ఇవాళ రోజున గవర్నమెంట్ కాలేజీలైతే బెస్ట్‌గా ఉంటాయి. సో, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలైతే డైరెక్ట్‌గా జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ అక్కడ రాకపోతే మరి ప్రైవేట్ కాలేజీలైతే పరిస్థితి ఏంటంటే ఇక్కడ మీరొకటి గమనించాలి. ఓన్లీ పాలిటెక్‌నిక్ పెట్టే కాలేజీలైతే బాగుంది అని ఎవరైనా చెప్తే వెళ్లి జాయిన్ అవ్వచ్చు. ఇంక వేరే ఏమి లేకుండా. బాగలేదని చెప్తే ఇక అసలు ఎళ్ళొద్దటు. కానీ ఇంజినీరింగ్ కాలేజీతో పాటు పాలిటెక్నిక్ కాలేజీలు గనక ఉంటే దాంట్లో మీరు చూడాల్సింది 2 విషయాలు. ఇవాళ రోజున అటానమస్ అనేది ఇంజినీరింగ్ కాలేజీలన్నిటికి ఇచ్చేసారండి. ఎక్కువ శాతం ఆ ఏపీలో అటానమస్ కాలేజీలున్నాయి. నేను కాదంటలేదు. సో, అది మంచిది కాదని నేను చెప్పను. అటానమస్ కాలేజీలున్నాయి. అయితే అటానమస్ కాలేజీలో డిప్లొమా ఉంటే దానికి ఈ అటానమస్ వీళ్ళు పెట్టుకోవట్ల. ఇక్కడ ఈ అటానమస్ కాలేజీల్లోనే మీకు న్యాక్ అని గ్రేడ్ ఉంటది. ఏ ప్లస్ ప్లస్ ఏ గ్రేడ్ అయినా కానివ్వండి న్యాక్ ఉంటది. అదొకటి. ఇంకోటి ఎన్‌బీఏ అక్రిడేషన్. ఈ 2 స్టేటస్‌లు గనుకుంటే అది నంబర్ 1 కాలేజీ కింద లెక్క. మీరెళ్లి ప్రశాంతంగా డిప్లొమా పాలిటెక్నిక్ దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఆ తర్వాత బీటెక్ కూడా అందులోనే కొనసాగొచ్చు. ఆ తర్వాత మీకు ఓపిక ఉంటే ఎంటెక్, ఆ తర్వాత అది డీమ్డ్ టు బి యూనివర్సిటీ అయితే పీహెచ్‌డీలు కూడా చేసుకోవచ్చు ఓపిక ఉంటే. ఇక ఎన్‌బీఏ లేదు. ఎందుకంటే ఎన్‌బీఏ అనేది సాధారణంగా ఇవ్వరు. ఎక్కడో ఢిల్లీ నుంచి ఐఏఎస్‌లు వచ్చేసరికి దాన్ని ఇన్స్‌పెక్ట్ చేస్తారు. 3 రోజులో, వారం రోజులో ఉంటది. ఏ చిన్న తేడా ఉన్నా ల్యాబ్‌లు, ఫ్యాకల్టీ ఏ తేడా ఉన్నా కూడా ఫటక్. ఇక ఎన్‌బీఏ లేనప్పుడు దేనికెళ్ళాలి? న్యాక్. ఏ గ్రేడ్ అయినా కానివ్వండి. ఏ ప్లస్ ప్లస్ ఏదైనా గాని.
అది కనుక ఉందంటే ఆ కాలేజీకి మీకు డిప్లొమాలో క్లాసులు జరిగినట్టే లెక్క. సో ప్రశాంతంగా జాయిన్ అవ్వచ్చు వెళ్ళేసి. ఇక ఇది ఏదీ లేదు, ఓన్లీ అటానమస్ స్టేటస్ ఉంది అంటే మాత్రం ఇక అందుట్లో మీ ఇష్టం. అది క్లాసులు జరుగుతాయి అనుకుంటే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు. ఎందుకంటే కొన్ని కాలేజీలు మంచిగా చెప్పే ఉంటాయి. అసలు న్యాక్ లేకుండా అటానమస్ నాకు తెలిసి సాధారణంగా రాదు. ఓకేనా, ఎవరికైనా కానీ న్యాక్ ఉంటేనే వస్తుంది మ్యాక్సిమం. సో ఇవేమీ కాదు, నాకు అది మంచి కాలేజా కాదా తెలియాలి అంటే మీకు సీటు తెలియని చోట వచ్చింది అనుకోండి, అది ఎక్కడుందో తెలుసుకోండి. కాలేజీకి వెళ్ళి మీరు క్లాసులు నడుస్తున్నాయో లేవో అని చూడండి. ఆ టైంలో సమ్మర్ టైంలో గనక నాకు తెలిసి సమ్మర్ టైంలో స్టార్ట్ చేయరు. మీకు జూన్లో మీ సీనియర్స్కి క్లాసులు స్టార్ట్ చేస్తారు. అక్కడికి వెళ్తే అక్కడ క్లాసులు జరుగుతున్నాయో లేవో చూసుకోండి. క్లాసులు జరగట్లేదు, సిలబస్లు అవ్వట్లేదు అంటే ఇక మీ ఇష్టం. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. ఎందుకంటే వాళ్ళ రోజులు క్లాసులు చెప్పేవాళ్ళ దాంట్లో ఎవరు కూడా జాయిన్ అవ్వట్లేదు. స్టూడెంట్స్కి అంత ఇంట్రెస్ట్ ఉంది. చదివేవాళ్ళు అనుకోండి క్లాసులు చెప్పే కావాలి. సో ఓకే అయితే ఓకే చేయండి. అది అయినంత మాత్రానే ఒప్పుకోవద్దు. మీకు ల్యాబులు చూపిస్తారు కదా, ల్యాబులు జరిగే చోట కూడా వెళ్ళి చూడండి. ల్యాబులు చూపించడం కాదు, పలానా ల్యాబులు మాకు ఉన్నాయి అని చూపిస్తారు. చూపించేటప్పుడు చేపించేటప్పుడు అది పని చేయలేదు అనుకోండి, మీరు ఇబ్బంది పడతారు. అప్పుడు మీకు ల్యాబులు జరిగేటప్పుడు వెళ్ళి చూసుకున్నట్టయితే అప్పుడు మీకు ఆ వర్కింగ్ బట్టి మీకు అర్థమైపోతుంది. అసలు ల్యాబ్ ఎక్విప్మెంట్ మొత్తం ఉన్నాయనుకోండి, కాలేజీ వాళ్ళు ఖచ్చితంగా చేపించకుండా ఉండరు. అయితే ఇక్కడి అన్ని పక్కన పెడితే మీరు గమనించాల్సింది ఒకటి, మీరు ఎంక్వైరీ చేయాల్సింది ఒకటే. ఆ కాలేజీలో శాలరీస్ ప్రాంప్ట్గా అంటే ప్రతి నెల ఇస్తున్నారా లేదా? ఎందుకంటే జీతం ఇచ్చేటప్పుడు పని చేయించుకోకుండా ఎవరు ఉంటారు కదా, జీతం ఇస్తున్నారో లేదో తెలుసుకున్నారనుకోండి. జీతం 10 నెలలకి 6 నెలలకి 3 నెలలకి ఇచ్చారనుకోండి, అందుట్లో మనం ఇవ్వట్లేదు వాళ్ళు చేయట్లేదు అని చెప్పేసి ఆ ఉద్దేశంలో ఏంటి జీతాలు ఇందని మనం ఎందుకు చేయాలని చెప్పేసి క్లాసులు నడపరు. సో అక్కడ 90% మీకు అర్థమైపోతుంది మంచి కాలేజ్ కాదని చెప్పి. జీతాలు నెల నెల ఇచ్చారంటే వాళ్ళు ఖచ్చితంగా అయితే వీళ్ళతో క్లాసు చెప్పిస్తారు. నేను బల్లగుద్ది చెప్తున్నా ఇది. ఓకేనా? సో ఈ పద్ధతిలో అయితే అసలు అది మంచి కాలేజా చెడ్డ కాలేజా తెలిసిపోతుంది. ఇదొక పద్ధతి తెలుసుకున్నారు కదా, అది బెస్ట్ కాలేజ్ కిందే వస్తుంది. ఇక ఇంకొకటి ఏంటంటే అదే కాలేజీలో ఇంటర్నల్స్ అంటే మీరు రాసే సబ్జెక్ట్కి ఇక్కడ మిడ్ మార్కులు ఉంటాయి. ఆ మిడ్ మార్కులు సరిగ్గా వేస్తున్నారా, ఎక్కువ వేస్తున్నారా, ల్యాబ్ మార్కులు బాగా వేస్తున్నారా, ఏడిపిస్తున్నారా, హెరాస్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా తెలుసుకోండి. అంటే కొన్ని కాలేజ్ స్ట్రిక్ట్గా ఉంటాయండి, అవి మంచి కాలేజీలు కాదని నేను చెప్పను, మంచిగా ఉంటాయి. క్రమశిక్షణ కోసం వీళ్ళకి నాలెడ్జ్ నేర్పడం కోసం స్ట్రిక్ట్గా ఉంటుంది. అలాంటి అయినా కూడా ప్రాబ్లం ఉండదు. కాకపోతే మీకు ఇష్టమైతే జాయిన్ అవ్వండి. ఎందుకంటే కొంతమందిని తట్టుకోలేని వాళ్ళు ఉంటారు. ఓకే నాకు పర్లేదు, నాకు అలాంటి క్రమశిక్షణ ఉన్న కాలేజీలో కావాలంటే మీరు జాయిన్ అవ్వచ్చు. నేను చెప్పిన వాటిలో గుడ్ బ్యాడ్ ఇలా సెలెక్ట్ చేసుకుంటారు బెస్ట్ కాలేజీలని. ఓకేనా? సో ఇవన్నీ కాకుండా టాప్ 10లో కావాలంటే మీకు ర్యాంకుని బట్టి ఉంటుందండి. నాకు తెలిసి గవర్నమెంట్ కాలేజీలే ఉంటాయి దాంట్లో. ఇక తర్వాత ప్రైవేట్ కాలేజీలు అంటే ఇక అన్నీ కూడా వచ్చేసరికి క్లాసులు నడుస్తాయి. కానీ ఇప్పుడు ఇవరకు ఏదైతే మాట్లాడుకున్నా ఇన్ని జరుగుతాయని. ఇంకొకటి మీరు కనుక్కోవాల్సింది, ఫ్రీ ఇచ్చారా, అది ఫ్రీ ఇచ్చారా, ఇది ఫ్రీ ఇచ్చారా, హాస్టల్ ఫ్రీ ఇచ్చారా, ఇది కాదు. ఫీజులు ఎంత వసూలు చేస్తున్నారు, ఎగ్జామ్ ఫీజులు ఎంత, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా అమౌంట్ క్లాసులు చెప్పకుండా వసూలు చేసేవాళ్ళు ఉంటారు. అన్ని కాలేజీలు కాదు, కొన్ని 1-2 ఇప్పుడు ఎవరు నేను చెప్పలేను కానీ మామూలుగా చెప్తాను. సో దాన్ని బట్టి వెళ్ళండి. ఓకేనా? అప్పుడు బెస్ట్ కాలేజ్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.